రుచికరమైన గుత్తి వంకాయ కూర అయితే ఎలా తయారు చేసుకుందాము, దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఏమేంటనేది మనమైతే చూద్దాము. ముందుగా అయితే ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత పచ్చిపప్పు, శనక్కాయ విత్తనాలు, జీలకర్ర, ధనియాలు అన్నీ ఒక్కొక్కటిగా అయితే వేపుకోవాలి. ఫస్ట్ అయితే పల్లీలు, అంటే మేమైతే శనక్కాయ విత్తనాలు అని పిలుస్తాం, కొంతమంది అయితే పల్లీలు అని పిలుస్తారు. వీటిని అయితే చిన్న మంట మీద లైట్గా అయితే వేపుకోవాలి. ఫస్ట్ ఒక 50% ఫ్రై అయ్యేటట్టు మంట సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనమైతే పచ్చిపప్పు అవి అయితే చూపించాను కదండి. నెక్స్ట్ వచ్చేసి మేమైతే పచ్చిపప్పు అంటాము, కొంతమంది శనగపప్పు అంటారు. మీరు ఏవైతే అవి వీడియోలో అయితే చూపిస్తున్నాను కదండి. పచ్చిపప్పు అయితే వేసుకొని మళ్ళీ ఇప్పుడు పచ్చిపప్పు అవి రెండు కలిపి 70% ఫ్రై అయ్యేంత వరకు సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు కూడా 70% వరకు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ధనియాలు, జీలకర్ర అవి కూడా వేసుకొని వేపుకోవాలన్నమాట. ఇవి 70% ఫ్రై అయిన తర్వాతే ఇవి వేపాలన్నమాట. ఇంతవరకు ఫ్రై ఇవన్నీ కూడా ఒక 80% వరకు ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇవన్నీ చిన్న చిన్నవే కాబట్టి వీటితో పాటు ఇవి కూడా సేమ్ మంట మీద ఫ్రై అవుతుంటాయి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు మనకి చాలా తొందరగా ఫ్రై అవుతాయండి. అందుకే అవి 70% ఫ్రై అయిన తర్వాత నేనైతే ఎండుమిరపకాయలు వేసుకున్నాను. లేదు అంటే మీరు ఒక్కొక్కటి అయినా విడిగా కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, మాడనివ్వకూడదు. అలా అని మంట హైలో అయితే అస్సలు పెట్టకూడదండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి వీడియోలో ఎంత ఫ్రై అవ్వాలి, ఏ కలర్ రావాలి అనేసి. అవి ఫ్రై అయిన తర్వాత వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని ఇంకొక బౌల్లో వాటర్ తీసుకొని ముందుగా అయితే వంకాయలు కడుక్కున్న తర్వాత ఈ వంకాయలను అయితే ఇలా 4 పీసెస్ అయ్యేటట్టు కట్ చేసుకోవాలన్నమాట. పీసెస్ అయితే విడిపోకూడదు. ఇలా జస్ట్ 4గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలను కూడా మనం కట్ చేసుకొని వేసుకోవాలండి సాల్ట్ వాటర్లో. లేదంటే వంకాయలు అనేది కంటెక్కుతాయి అనమాట. పుచ్చు ఉందో లేదో చూసుకోవాలి. లేదంటే చూడండి ఇలా పురుగులు అయితే వస్తాయి. కాబట్టి మనం కట్ చేసుకునేటప్పుడు పురుగులు ఉన్నాయా లేదా అనేది అయితే చూసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ పెట్టుకున్నాం కదా, అవి ఒక ఆనియన్, ఒక టమాటా, ఒక 5 ఎల్లిపాయలు, సరిపడంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొంచెం వాటర్ వేస్తూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అన్నీ కలిపి ఒకేసారి మిక్సీ పట్టుకోవచ్చండి, విడివిడిగా పట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇలా అయితే మెత్తగా పేస్ట్ లాగా అయ్యేటట్టు పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయల్లో మనం మిక్సీ చేసిన ఈ మొత్తం కూడా మిక్చర్ పెట్టేసేయాలన్నమాట. అలా మొత్తం పెట్టేస్తే ఆ ముక్కకైతే బాగా ఉప్పు కారం అనేది బాగా పడుతుందన్నమాట. ఇలా అన్ని వంకాయలకు కూడా మనం మధ్యలో ఇలా స్టఫ్ చేసుకోవాలి. అన్ని వంకాయలకి స్టఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందాక మనం వేపి పెట్టుకున్నాము కదా, అదే కళాయిలో ఒక 2 గంటలు ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక అందుట్లో తాలింపు గింజలు అయితే వేసుకోవాలి. తాలింపు గింజలు అంటే ఇంకా వేరే ఏమి కాదండి, పోపు గింజలు అంటారు కదా, అవన్నమాట. దీంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు అంతవరకు వేసిన తర్వాత 2 ఎండుమిరపకాయలు తుంచి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి హీట్ అయిన తర్వాత మనం కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుందండి. నేను వీడియో తీయడం అయితే అది మిస్ అయింది, మీరైతే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గబెట్టుకోండి. మూత పెట్టుకుంటే ఏంటంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట. మనం మిగిలిన గ్రేవీ అయితే ఇప్పుడు వేసుకోకూడదు, ఇవి మగ్గిన తర్వాత వేసుకోవాలి. సో ఇప్పుడైతే నేనైతే మూత పెట్టేస్తున్నాను. ఇవి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటిద్ది అనమాట. కళాయికి కానీ తపాలకు కానీ అడుగంటుతూ ఉంటుంది. సో మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా మిగిలిన గ్రేవీ ఉంటుంది కదండి, అది వేసి ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గనిచ్చండి. ఇలా మగ్గిన తర్వాత మనకి ముక్క ఉడికిందో లేదో చూసుకొని దాన్ని బట్టి మనమైతే కూర అనేది స్టవ్ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. కూర అయితే ఇంకా అయితే ఉడకలేదండి. సో అందుకనేసి నేనైతే
ఒక పావు గంట మగ్గనిస్తున్నాను. ముక్క ఉడికిన తర్వాత ఇందుట్లో మనం కొంచెం కొబ్బరి, ధనియాల పొడి వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకైతే గుత్తి వంకాయ కూర రెడీ అవుతుందండి. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి.